ఏమైంది? బండి అయిపోయింది. శుభోదయం. చూడండి ఫ్రెండ్స్, కుర్రోడు కిక్ కొట్టబోయి బ్రేక్ కొట్టాడు, బండి వెనక్కిపోతుంది. బెస్ట్ టిఫిన్ షాప్ ఎవరు అనుకుంటా నాకు తెలిసి రాజు గారు వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేశారు. రూము నాకు ఆ దోశే కావాలి 1 ప్లీజ్. వాటర్ లీకేజ్ వరదే ఎన్ని 4 కిలోమీటర్లు తిరిగారు. లడాయికి వెళ్ళాలి ఈ బండి మీద. వెనకాల కూర్చున్నా కదా తోలుతున్నప్పుడు ఏంది ఆ ఫీలింగ్ ఏంది? రాగా చెప్పండి. బాగుందని ఫీల్ అయ్యాను. ఇంకా నువ్వు ఇంకోటి కొంచెం బాగా డ్రైవ్ చేస్తావని. యాక్చువల్గా అచ్యుతాపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఎస్కోటలో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చే రూట్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ముంతాజ్ బిర్యానీ అయితే ఫేమస్ అంట ఎస్కోటలోని. సో ముంతాజ్ బిర్యానీ ఒకటి పార్సల్ చేయించుకొని అట్ ద సేమ్ టైం కొన్ని చికెన్ తీసుకుందాం తినడానికి. స్నాక్స్ బాగా ఆకలి అవుతుంది. సో ముంతాజ్ హోటల్లో స్టార్టర్స్ చాలా కాస్ట్ ఉన్నాయి, 200 అంతా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాం. సో ఇక్కడ 100 ఉంది. చిల్లీ చికెన్ ఇంకా అవి తీసుకుంటున్నాం తినడానికి. సో చూద్దాం పదండి ఫుడ్. సో వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేస్తాం సెలర్లోని. క్వాలిటీ అని చెప్పేసి రూమ్ అయితే ఇక్కడ లాడ్జ్ ఉంది. సో ఇక్కడ అయితే ప్రజెంట్ తీసుకున్నాం మనం. సో దిస్ ఈస్ ద వన్. లిఫ్ట్ ఉందా? ఎలా అనిపించింది? షార్ట్ రైడ్ అనిపించింది. 3-4 రూపాయలు తగ్గించాను రా. నీకు వేడి పక్క రూమ్ లో దొరుకుతాడు. ఉదయం నాడు బకెట్ పట్టుకుని వస్తాడు. 2 బకెట్స్ పట్టుకెళ్ళి తెచ్చుకోవచ్చు. స్పెషల్ బోనస్ అది బకెట్ తో వాటర్. 3000 బొక్కబోయా రూము. సరే నువ్వు ఎంత అయితే బెస్ట్ చెప్పండి. ఏమో నాకు తెలియదు. 3000 నాకైతే ఆశ్చర్యంగా ఉంది. 2950 రూపాయలు. బాగా బేరం ఆడారు కదా. ఎంత చెప్పు, నువ్వు ఎంత కన్విన్స్ అవుతా చెప్పు. సెన్సర్ అయిపోద్ది యూట్యూబ్. చాలా ఎక్కువ అయ్యా ఇక్కడ. రాజుగారు మళ్ళీ చెప్పండి. ఉండదు నాకు తెలియదు భయ్యా. నేను చెప్పేద్దాను డివిటీలోనే పర్సనల్ గా తీసుకొచ్చి కూడా వస్తున్నారండి. డ్రైవింగ్ లా యాక్చువల్గా ఇప్పుడు అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. సో ఇంకా రెడీ అయ్యి